నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్, హైదరాబాద్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి అనేది తెలుసుకుందాము. యూజువల్గా హార్ట్ అటాక్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మన గుండె రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి గుండె ఉపరితలం మీద ఉంటాయి అన్నమాట. సో ఈ గుండె రక్తనాళాలలో అంటే ఆర్టరీస్ అంటాం, కొరనరీ ఆర్టరీస్, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో ఈ గుండె రక్తనాళాల్లో సడన్గా ఫ్లో అనేది, అంటే ఒక ట్యూబ్లో నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో మన గుండె రక్తనాళాల్లో కూడా అలా ఫ్రీగా రక్తం అనేది ప్రవహించాలి. అలా కాకుండా సడన్గా రక్త ప్రవాహానికి అడ్డంకి తగిలినట్టు రక్తం గడ్డగట్టిపోయి బ్లాక్ అయితే వచ్చేదే హార్ట్ అటాక్, అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అనేది వెరీ ఎమర్జెన్సీ కండిషన్. అంటే ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో కొంతమంది చెస్ట్ పెయిన్ అని ఎప్పుడైతే ఫీల్ అయినప్పుడే కూడా చాలా డేంజరస్ ఉంటుంది. అంటే ఇమీడియట్గా కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంత తొందరగా ఈ పెయిన్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి రీచ్ అవుతామో అంత ఎక్కువగా మనము ఈ హార్ట్ అటాక్ బారి నుండి తప్పించుకొని బ్రతికే అవకాశం ఉంటుంది. సో దీనికి టైమ్ ఈజ్ మజిల్ అంటాం. అంటే మనం ఎంత డిలే చేస్తే మన గుండె యొక్క కండరం అనేది రక్తం సరఫరా తగ్గిపోవడం వల్ల డ్యామేజ్ అవుతూ వస్తుంది. అది లాంగ్ టర్మ్లో కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ అనేది ముఖ్యంగా ఛాతీ నొప్పి, అంటే మనకి లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటాం. లెఫ్ట్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక మన చెస్ట్ని ఏదన్నా ముందర వెనకల నుంచి స్క్వీజ్ అంటే నొక్కేసినట్లు ఉండడము, లేదా ఒక 100 kgs వెయిట్ మన ఛాతీ మీద పెట్టడము, ఈ విధంగా పెయిన్ అనేది ఉంటుంది. అంటే బరువుగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా పెయిన్ ఎలా ఉంది అంటే టిపికల్గా హార్ట్ అటాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఇలా ఫిస్ట్తో ముంచుకొని ఇలా నాకు చాలా నొప్పిగా ఉందని చూపిస్తారు యూజువల్గా. సో ఇది దాని ముఖ్యమైన లక్షణము. రెండోది సడన్గా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావడం. సో ఈ విధంగా కూడా హార్ట్ అటాక్ అనేది ప్రజెంట్ అవ్వచ్చు. సో ఎయిర్ హంగర్ అంటాం. సో సడన్ ఆన్సెట్ ఆఫ్ మీకు ఊపిరి ఆడకపోవడం, దీంతోపాటు చెమటలు పట్టడము, లేదా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము. ఇంకోటి ఏంటంటే ఈ ఛాతీ నొప్పితో పాటు మనకి పెయిన్ అనేది మన లెఫ్ట్ సైడ్ భుజంకి ఇలా చేతికి అనేది పాకే అవకాశం ఉంటుంది. ఇవి టిపికల్ సిమ్టమ్స్ అంటాం. ఇలా కాకుండా సో యూజువల్గా మనకు పెయిన్ అనేది ఎలాగైనా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే కూర్చున్నట్లు ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు, అది లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ అనిపించవచ్చు, కొందరికి గొంతులో నొప్పి అనిపించచ్చు, లేదా పొత్తి కడుపులో నొప్పి అనిపించచ్చు. ఈ విధంగా కూడా హార్ట్ అటాక్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఛాతీ నొప్పినైనా కూడా నెగ్లిజెన్స్ అనేది చేయకూడదు అనమాట. చేయకుండా దాన్ని ఇమీడియట్గా మనము ఈ ఒక ఈసీజీ టెస్ట్ తీయించుకుంటే మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, వయసున్న వాళ్ళల్లో, షుగర్ ఉన్న వాళ్ళు, ఫీమేల్స్, ఈ ముగ్గురిలో ఈ టిపికల్ సిమ్టమ్స్ మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఈ లక్షణాలు అనేది తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఈ లక్షణాలతో పాటు అలసటగా ఉండడం, ఈజీగా అలసిపోవడము, ఏదైనా జనరలైజ్డ్ వీక్నెస్ ఉండడము, ఇలా కూడా హార్ట్ అటాక్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏ లక్షణాలను కూడా నెగ్లిజెన్స్ అనేది వహించకుండా ఇమీడియట్గా గుర్తించి హార్ట్ అటాక్కి డయాగ్నోస్ కనుక్కోవడానికి ఒక చిన్న ఈసీజీ తీయించుకుంటే మీకు హార్ట్ అటాక్ అనేది ఉందా లేదా అనేది అర్థమవుతుంది. దాని ద్వారా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. నమస్తే అండి. ఏవైనా సందేహాలు కానీ ఇంకేమన్నా ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుండి సంప్రదించగలరు, లేదా మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.